అందరికీ హాయ్ అండి. నా వీడియోస్ చాలా మటుకు చూడండి ఒకసారి మీరు. ఏ వీడియో అయినా కానీ ఎక్కువ శాతం ఏమవుద్దంటే, మీరు ఈ తప్పులు చేయమాకండి, కన్స్ట్రక్షన్ పరంగా ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయమాకండి అని చెప్పని ఉంటుందండి. ప్రతి వీడియో కూడా నాది తప్పులు అనేది చేయొద్దు అనేదే ఉంటుంది. ఎందుకంటే ఇల్లు లైఫ్లో ఒకసారి దాన్ని ఒక్కసారి కట్టేది లైఫ్లో. ఆ ఒక్కసారి కూడా మనం మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఫ్యూచర్ పరంగా దెబ్బ అయిపోద్ది కదా. మనం ఉన్న నెలలు ఉంటాం, మన పిల్లలు ఉంటారు, మన మనవలు ఉంటారు, ఇలాంటి తరాలు నడుస్తూ ఉంటాయి ఇల్లు కట్టేసిన తర్వాత. ఇక్కడ మిస్టేక్స్ ఏంటంటే, దానికి ముందు నేను ఒక మాట చెప్పాలండి. స్లాబ్ వేసినప్పుడు ఎవరైనా కానీ స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మడల్లో పెట్టి నీళ్లు ఏవైనా కానీ మంచినీళ్ళు వాడాలండి. మంచినీళ్ళు అనేది వాడపోతే మాత్రం ఫ్యూచర్లో మనకి స్లాబ్ పరంగా వచ్చేప్పటికి దెబ్బ అంటే హెవీగా క్రాకులు అనేవి హెవీగా వస్తాయి. త్వరగా స్లాబ్ లీకేజ్ అయిపోద్ది. బై మిస్టేక్స్ చాలా ఉంటాయండి ఇలాంటివి. మన లోపల అనేప్పటికీ చాలా ఖర్చు పెట్టి సీలింగ్లో వేసుకుంటాము, అవన్నీ పాడైపోతాయి, అనవసరంగా పాడైపోతాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ స్లాబ్ వాటర్ ఉప్పు వాటర్ కాబట్టి ఆ ఉప్పు వాటర్లో ఐరన్ చూడండి అలా కరిగిపోయినట్టు తుప్పు వచ్చేసింది మొత్తం అంతా. ఇక్కడ కూడా అంతే, ప్రతి పిల్లర్ దగ్గర అంతే. ఉప్పు వాటర్లో ఆటోమేటిక్గా ఏ రాడ్ అయినా కానీ ఆటోమేటిక్గా అలా అయిపోద్ది అనమాట. సౌడ్ తినేస్తుంది ఎక్కువ శాతం. మనం ఈ స్టేర్ వరకు ఓకే, నెక్స్ట్ ఎక్కడి నుంచి మనం ఇంకో స్టేర్ వేసుకుంటాం, మళ్ళీ అప్పుడు దాన్ని వావలో అప్పుడు వేసుకుంటాం కదా, పైకి సోలు వేసుకుంటాం కదా, కింద నుంచి ఇదే కదా బలం, ఈ రాడ్డే కదా బలం. ఈ రాడ్డే తినేసేసుకుంటే మళ్ళీ పైన మనం ఇంకో స్టేర్ వేసుకుంటాం, దాని మీద స్లాబ్ వేసుకుంటాం, అప్పుడు దానికి బలం ఎక్కడదే? బలమే లేదు కదా. ఒకసారి చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. స్లాబ్ వేసిన తర్వాత మా పైన మళ్ళలో పట్టే వాటర్ కూడా మంచి వాటర్ పడితే మనకి రాడ్ అట్ట దెబ్బతిను లేదు. అలా కాకుండా దానికి స్టార్టర్ కూడా వేసుకోవచ్చు. బాక్స్లో వేసే ముందు మనం స్టార్టర్లు వేస్తామే, ఆ స్టార్టర్ కూడా వేసుకోవచ్చు. అలా స్టార్టర్లు వేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం రాదు. చూసారా, స్టార్టర్లు వేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పానంటే, ఇది సాల్ట్ వాటర్ కాబట్టి. దయచేసి ఈ సాల్ట్ వాటర్ ఇలాంటివి మాత్రం స్లాబ్కి వాడమాకండి. స్లాబ్ వేసేటప్పుడు వాడద్దు, స్లాబ్ వేసిన తర్వాత కూడా వాడద్దు. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే ఉప్పు వాటర్ పట్టేస్తున్నారండి. రైతు వారి పరంగా మాత్రం ఆ మిస్టేక్స్ చేయమాకండి. ఇక బిల్డర్ల పరంగా లెక్కేసుకుంటే మాత్రం వాళ్ళు కట్టేసి అమ్మేయి కాబట్టి పెద్దగా అంత బాగా ఓన్ హౌస్కి పట్టించుకోరు ఎవరో కూడా. సాధారణంగా ఎవరో పట్టించుకోరు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కానీ మామూలుగా రూపాయి కోసమే కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అమ్ముకునేది రూపాయి కోసమే కాబట్టి. కాకపోతే అంత కేరింగ్ ఉండదండి, మనం సొంతంగా తీసుకున్నంత కేరింగ్ ఉండదు ఇందులో కూడా. మీరు దయచేసి మాత్రం అలాంటి తప్పులు చేయమాకండి. స్లాబ్ వేసిన తర్వాత, స్లాబ్ వేసే ముందు రమ్ముల్లో వాటరు ఏవైనా కానీ స్లాబ్కి వచ్చేపాటికి మంచినీళ్ళే వాడండి. ఇది నేను చెప్పేది ప్రత్యేకంగా నా మనవి. ఇది స్లాబ్ కూడా ఖచ్చితంగా వాడండి. ఇంకొకటి, మెరకు ఉంది కదా, స్లాబ్ ఎగువ నుంచి దిగువకి వాటర్ పెడతాం కదా, అక్కడ మాత్రం కొద్దిగా మళ్ళు అనేవి చిన్న మళ్ళు కట్టించుకోండి. చిన్న మళ్ళు అలా చిన్న మళ్ళు కట్టించుకుంటే వాటర్ కూడా ఆ మెరకలో కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఆ మెరకలో కూడా ఎక్కువ శాతం వాటర్ ఉంటాయి. ఆ మెరకలు లేకపోతే ఇబ్బంది అనమాట. ఓకే, ఇది ఒకసారి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేప్పటికి నన్ను బ్రదర్ అడిగారు, బ్రదర్ ఎందుకు రాళ్ళు అలా స్టెప్పులుగా కడతారు అని చెప్పని అడిగారు. బ్రదర్ ఇదిగో చూడండి ఒకసారి, ఈ స్టెప్పులు ఎందుకు కట్టామంటే ఇంకొక రాయి వచ్చి దానికి జాయింట్ ఎక్కటాకి, అలా రాయి మీద రాయి పెట్టకుండా ఆ స్టెప్పులు జాయింట్ కట్టించి పెడితే క్రాకులని త్వరగా రావన్నమాట. అర్థమైందా గురుగారు? అలా రాయి తప్పించి కడితే క్రాకులని త్వరగా రావు. ఈ పిల్లర్ అక్కడ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గోడ పక్కన గ్యాప్ ఇచ్చాం, ఆ పిల్లర్ పక్కన గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఈ పిల్లర్ బాక్స్ తీసిన తర్వాత దాన్ని ఉండి రాసి దాన్ని టచ్ అప్ చేద్దామని చెప్పినని ఆ గ్యాప్ అట్టి పెట్టాం అనమాట. ఇది వచ్చేప్పటికి గేట్ పిల్లర్లో మేము వేసి, ఇది గేట్ పిల్లర్లో, ఈ రెండు గేట్ పిల్లర్లే. కింద వచ్చేప్పటికేమో బాల్ సిస్టమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి పైన వచ్చేప్పటికి ఆ పెడ్స్ వచ్చి గేటు పైన పెడ్స్ వస్తుంది కదా, ఆ పెడ్స్ వచ్చేప్పటికి మాత్రం ఆ పిల్లర్లో కూర్చోబెడతాం అనమాట. అందుకే పిల్లర్ కొద్దిగా తక్కువ హైట్ వేసాం అనమాట. ఆ పెడ్స్ వచ్చేప్పటికి ఈ సువ్వులకి టచ్ అప్ అయిపోద్ది. దాన్ని బెండ్ మీద లాగి లేకపోతే కాంక్రీట్ వేసేసి దాన్ని ఫిట్ చేసేస్తుంది, దాన్ని అక్కడ సెట్ అయిపోద్ది. అలాగే కన్సీల్డ్ కూడా కరెంట్ పైప్ కూడా ఉంటుంది లోపల, గేట్ మీద లైట్లకి కన్సీల్డ్ చేస్తాం లోపల. తర్వాత మళ్ళీ గాడి పెట్టి విష్ణుతో పక్కనంట అలా కాదండి, కన్సీల్డ్ అయిపోద్ది ఏకంగా కన్సీల్డ్. అలాగే ఇటు పక్క వచ్చేపాటికి ఈ కూడా అయ్యే స్టెప్పులు, కాకపోతే ఆ టర్నింగ్ గోడ టర్నింగ్ తిప్పేసిన తర్వాత ఆ బెడ్ ఉంది కదా మధ్యలో ఆ బెడ్ కూడా వేసేసి ఆ బెడ్ కూడా టర్నింగ్ తిప్పేస్తాం. అప్పుడు క్రాకులు అనేవి త్వరగా రావడానికి అసలు అవకాశం ఉండదన్నమాట. ప్రతి 4 ఇంగుళాల గోడకి అట్లా క్రాకులు అనేవి రాకుండా అడ్డం పెట్టాలని చెప్పారంటే మాత్రం మనం ఖచ్చితంగా బెడ్ వేయాలండి. ఆ బెడ్ వేసుకుంటే ఫ్యూచర్ పరంగా ఉంటుంది. ఓకేనండి, ఒకసారి నా వీడియోస్ మొత్తం చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటేనే ఆ మిస్టేక్లు చేయమాకండి, ఈ మిస్టేక్లు చేయమాకండి అని చెప్తూ ఉంటాను అనమాట.
నా వీడియోస్ మొత్తం ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.